నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈ రోజు నేను మీకు కొబ్బరి కారం పొడి రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. పూజలైనప్పుడు గాని, ఇంట్లో ఎప్పుడైనా వ్రతాలైనప్పుడు గాని ఇంట్లో కొబ్బరి చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అలాంటప్పుడు కొబ్బరితో కొబ్బరి కారం పొడి చేసుకుంటే మనకి ఇడ్లీలోకి, దోశల్లోకి, లేదంటే రైస్ లోకి కూడా చాలా చాలా బాగుంటుంది అండి. దీన్ని ఒక్క నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. అయితే ఫ్రిడ్జ్ లో అయితే 2-3 నెలల వరకు కూడా ఉంటుంది అనమాట. నేను ఇక్కడైతే ఒక కొబ్బరికాయతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. మీరు తీసుకునే కొబ్బరికాయలు బట్టి మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని అడ్జస్ట్ చేసుకోండి. స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక పాన్ ని పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా నువ్వులను వేసుకుని ఈ నువ్వుల్ని సిమ్ లో మాత్రమే దోరగా అయ్యేంత వరకు కూడా వేయించేసుకోండి. నువ్వులు ఈ విధంగా లైట్ గా ఉబ్బినా గానీ, లేదంటే టప్ టప్ అని పేలుతూ ఉంటాయి కదా, అప్పుడు వెంటనే వీటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అదే కడాయిలోకి కొద్దిగా నూనెను వేసుకుని 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ అంతా జీలకర్రను కూడా వేసేసుకుని ఇవన్నీ కూడా దోరగా అయ్యేంత వరకు సిమ్ లో మాత్రమే పెట్టుకుని వేయించేసుకోండి. ఇవన్నీ కూడా ఒక 80% వరకు కూడా వేయించుకున్న తర్వాత దీంట్లోకి ఒక 10 వరకు కూడా ఎండుమిరపకాయలను వేసుకోండి. ఈ ఎండుమిరపకాయలు అనేది మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా బాగా దోరగా అయ్యేంత వరకు కూడా వేయించేసుకోండి. మిగతా పప్పులన్నీ కూడా బాగా దోరగా వేగి ఎండుమిరపకాయల మీద ఇలా నల్ల మచ్చలు వచ్చేంత వరకు కూడా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులన్నీ మిక్సీ జార్లోకి వేసుకుని మిగతా దినుసులన్నిటిని కూడా ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుని వీటితో పాటు చిన్న ముక్క అంతా చింతపండు వేసుకోండి. అరచెక్క నిమ్మకాయ కన్నా కూడా తక్కువే ఉంటుంది ఈ చింతపండు. అలానే 1 టీ స్పూన్ వరకు కూడా ఉప్పును వేసుకోండి. ఆ తర్వాత మీ టేస్ట్ ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. వీటితో పాటు 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకోండి. ఈ పసుపు కలర్ వస్తుంది, అలానే ప్రిజర్వేటివ్ లాగా కూడా పనిచేస్తుందండి. ఇప్పుడు వీటిలన్నిటిని కూడా మెత్తగా కాకుండా ఇలా పొడి ఆడేంత వరకు కూడా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది. వీటిని పక్కకు తీసేసుకుని కొబ్బరికాయని శుభ్రంగా తోడేసుకుని ఆ తర్వాత పీల్ చేసుకుని శుభ్రంగా కడుక్కుని ముక్కలు కోసుకోండి. ఈ కొబ్బరికాయని ముందు మిక్సీ జార్ లో గనక గ్రైండ్ చేసేస్తే ఇది పాలు పాలుగా ఉంటుంది కాబట్టి ఆ తర్వాత పప్పులు సరిగ్గా గ్రైండ్ అవ్వవు కాబట్టి పప్పులు ముందు గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత కొబ్బరికాయని తురుముకున్నట్టు గ్రైండ్ చేసుకోవాలి. కావాలనుకుంటే కొబ్బరికాయని మీరు తురుము కూడా పెట్టుకోవచ్చండి. ఈ విధంగా రెడీ అవ్వాలి కొబ్బరి తురుము. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిలోకి రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమంతా కూడా వేసేసుకుని సిమ్ లో మాత్రమే పెట్టుకుని నిదానంగా అటు ఇటు కలుపుకుంటూ వేయించేసుకోవాలి. కొబ్బరిలో చాలా తేమ ఉంటుంది కాబట్టి కంపల్సరీ అటు ఇటు కలుపుకుంటూ మాత్రమే వేయించుకోవాలి. అయినప్పటికీ కూడా ఈ విధంగా అడుగు అంటుకుంటుందండి. అది కంగారు ఏం పడవసరం లేదు, చాలా పొడిపొళ్ళాడుతూ రావాలి. అలానే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మాత్రమే వేయించుకోండి. ఇంకా ఎక్కువ వేపిస్తే ఆయిల్స్ రిలీజ్ అయిపోయి నూనె స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత దీన్ని కూడా వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారి పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం పొడి, అలానే ఒక 5 వెల్లుల్లిపాయల్ని కారం పొడితో పాటు లాస్ట్ లో మిక్సీలో ఒక్క తిప్పుకుంటే పల్సేస్తే సరిపోతుందండి. లేదు అనుకుంటే ఇలా తురుముకున్నట్టు చేసుకున్నా కూడా పర్వాలేదు. ఇలా కూడా వద్దు అనుకుంటే గనక తాలింపులో ముక్కలా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదండి, ఆ కొబ్బరి పొడిని కూడా దీంట్లోకి వేసేసుకుని ఒక్కసారి ఇవన్నీ కూడా కలిసేంత వరకు కూడా బాగా కలిపేసుకోండి. కలుపుకున్నప్పుడు గరిటెతో ఈ విధంగా కలుపుకోవచ్చు. లేదంటే ఇంకా బాగా కారం అంతా కూడా కొబ్బరిలోకి కలవాలి అనుకుంటే చేత్తో బాగా నలిపేస్తున్నట్టు కాకుండా పైపైన ఈ చూపిస్తున్న విధంగా కలుపుకుంటే గనక కారం పొడి కొబ్బరిలోకి బాగా పడుతుంది అన్నమాట. మనం కారం పొడిని గ్రైండ్ చేసుకున్న బట్టే ఇది పొడిలాడుతూ వస్తుందండి. సో జాగ్రత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోకి తాలింపు కోసం ఆయిల్ హీట్ చేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలానే కరివేపాకును కూడా వేసుకుని బాగా వేయించుకోండి. కావాలంటే మినపప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. వీటిలన్నిటిని కూడా దోరగా వేయించేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కారపొడిలోకి ఈ తాలింపుని అంతా కూడా వేసేసుకుని మరొక్కసారి బాగా కలిపేసుకుంటే కొబ్బరి కారం పొడి రెడీ అయిపోతుంది. మనం వేడివేడిగా తాలింపు వేసాం కాబట్టి ఇదంతా కూడా చల్లారేంత వరకు కూడా ఒక అరగంట పాటు పక్కకు పెట్టేసుకుని ఆ తర్వాత ఏదైనా ఎయిర్ కంటైనర్ లో వేసుకుంటే గనక నెల రోజుల వరకు కూడా నిల్వ అవుతుందండి. అదే గనక మీరు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2-3 నెలల వరకు కూడా నిల్వ అవుతుంది.
మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.